హెచ్సియు భూములపై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపటి వరకు చెట్లు కొట్టేయవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చుబౌలి భూములపై వటా ఫౌండేషన్ హెచ్సియు విద్యార్థులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఆ భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని పిటిషనర్లు కోరారు. దీనిపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరపున ఎల్ రవిశంకర్ వాదనలు వినిపించారు. గత ఏడాది జూన్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 54 తీసుకొచ్చిందని, దాని ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసికి ఇస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ అది ప్రభుత్వ భూమైనా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని అన్నారు. భూముల వద్ద భారీ వాహనాలను ఉపయోగించి చెట్లను కొట్టేసి భూమిని చదును చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని కొట్టివేయాలంటే నిపుణుల కమిటీ వేయాలని ఎల్ రవిశంకర్ అన్నారు. వన్యప్రాణులు ఉన్న చోట భూములు చదును చేయాలంటే నిపుణుల కమిటీ పర్యటించాలని అన్నారు. అక్కడ లేక్లు, రాక్స్ ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఎన్నో రకాల అరుదైన జంతువులు కూడా ఉన్నాయని, వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే ఇక్కడ సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఎల్ రవిశంకర్ చెప్పారు. కొన్ని రోజులుగా ఈ భూముల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయని కోర్టుకు తెలిపారు. వటా ఫౌండేషన్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం భూములను టీజీఐఐసికి అప్పగించిందన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి, ఈ విచారణ ఏ విధంగా జరిగింది? హెచ్సియు భూములపై ఇప్పటికే సుదీర్ఘంగా కూడా వాదనలు కొనసాగడం జరిగింది. మధ్యాహ్నం 2:30 నుంచి ఇప్పటి వరకు వటా ఫౌండేషన్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కి సంబంధించి సుదీర్ఘంగా వాదనలు కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంది. గత ఏడాది జూన్ లో ప్రభుత్వం ఇచ్చినటువంటి 44 జీవోను సస్పెండ్ చేయాలి, 44 జీవోను ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ జీవోను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో కూడా ఈరోజు వాదనలు వినిపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పును లోబడే ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం అయితే మాత్రం అడ్వకేట్ రవిచంద్ర కూడా తన వాదనలు వినిపించడం జరిగింది. కొన్ని రోజులుగా ఆ భూముల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ వాహనాలు, పెద్ద పరికరాలు ఉపయోగించి చెట్లన్నింటినీ కూడా కొట్టివేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ పనులన్నీ ఆపే విధంగా ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేస్తున్నారు. పోలీసులను వాడుకొని ప్రభుత్వం భూమిలో ఆ పనులు చేపిస్తుంది. వెంటనే ఆ పనులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. దీంతో కోర్టు ఇరు వాదనలు విన్న తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 ఈ విచారణను వాయిదా వేసింది. రేపటి వరకు ఎలాంటి కటింగ్స్, అక్కడ ఎలాంటి చెట్లు నరికివేయడం కానీ ఇలాంటివి చేపట్టవద్దంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. రేపటి వరకు కూడా స్టే విధించింది. రేపు మరోసారి ఇటు ప్రభుత్వ యొక్క వాదనలు, పిటిషన్ యొక్క వాదనలు విన్న తర్వాత 400 ఎకరాల భూమి వ్యవహారానికి సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాలి. ఇప్పటికే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ తో పాటు అక్కడ ఆ భూమిపై సర్వే చేసినటువంటి కొన్ని చిత్రపటాలను కూడా కోర్టు కూడా అందజేసినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని పరిశీలించిన తర్వాత ఈ వ్యవహారానికి సంబంధించి రేపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వాదనలు వినిపించబోతుంది. రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాదనలను విన్న తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.